మహాన్యూస్ ఛానల్పై కేటీఆర్ గూండాలు చేసిన దాడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. గత 3 రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మహాన్యూస్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ కథనాలు తన సన్నిహితులను బాధించాయని, తప్పుడు ప్రచారాలు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఆయన ప్రకటన చేసిన 10 నిమిషాలకే బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్లోని మహాన్యూస్ ఛానల్పై దాడికి దిగాయి. పెద్ద పెద్ద రాడ్లు, కర్రలు, రాళ్లతో కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యోగులంతా లోపల వైపు తలుపులకు అడ్డంగా నిల్చున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన బీఆర్ఎస్ శ్రేణులు కార్యాలయం బయట ఉన్న కార్లన్నింటినీ ధ్వంసం చేశారు. జగన్కు స్నేహితుడైన కేటీఆర్ జగన్ విధానాలనే అనుసరిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన పాలనలో టీడీపీ కార్యాలయంపై దాడి, దౌర్జన్యాలు, హింసాకాండను అనుసరించి జగన్ ఎలా నష్టపోయారో మనం చూశాం. అయినప్పటికీ అదే పంథాను కొనసాగించడం వల్ల భవిష్యత్తులో జగన్కు వచ్చిన ఫలితాలే కేటీఆర్కు వస్తాయంటున్నారు.